అందరికీ నమస్కారం. ఈరోజు మనం అబ్రహాము కథ గురించి కొంచెం లోతుగా మాట్లాడుకోబోతున్నాం. ఇది ఏదో పాతకాలం నాటి కథ అనుకుంటే పొరపాటే. ఇది ఒక మనిషి విశ్వాసం, దాని పరిమితులని దాటి ఎలా పరీక్షించబడిందో చెప్పే ఒక అద్భుతమైన ప్రయాణమన్నమాట. మరి అసల ప్రశ్న ఏంటంటే, ఈ విశ్వాసమనే వారసత్వం అది నిజంగా ఎలా నిర్మితమవుతుంది? సులభంగా అయితే కాదు, కఠినమైన పరీక్షల ద్వారానే అది సాధ్యమవుతుంది. అబ్రహాము విషయంలో ఈ వారసత్వం 1-2 రోజుల్లో రాలేదు. ఏకంగా 50 ఏళ్లకు పైగా, దాదాపు అసాధ్యమనిపించే 10 పరీక్షల ద్వారా అది రూపుదిద్దుకుంది. అదొక సుదీర్ఘమైన, కష్టతరమైన ప్రయాణం. సరే, మరి ప్రయాణం ఎలా మొదలైందో చూద్దాం. అసలు ఊహకే అందని ఒక వాగ్దానంతో ఈ కథ మొదలవుతుంది. ఇప్పుడు అసలు విషయంలోకి వెళ్దాం. ఒకవైపు అబ్రాము పరిస్థితి ఎలా ఉందో చూడండి. వయసేమో 75 ఏళ్లు. కనానులో ఒక గుడారంలో నివసిస్తున్నాడు. భార్య సారాయికి పిల్లలు లేరు, వారసుడనేవాడే లేడు. మరి రెండోవైపు దేవుడిచ్చిన వాగ్దానం చూడండి. నువ్వు కొన్ని జాతులకి కాదు, అనేక జనాంగాలకి తండ్రి అవుతావు. నీ సంతానం ఆకాశంలో నక్షత్రాలంత ఉంటుంది. నీ వంశం నుంచే రాజులొస్తారు. అసలు ఈ రెండిటికీ ఏమైనా పొంతనుందా? నమ్మశక్యంగా ఉందా? కాని ఇది కేవలం మాట కాదు, ఇది ఒక దైవిక నిబంధన. ఈ ఒక్క వాగ్దానమే అబ్రహాము తర్వాత ఎదుర్కోబోయే ప్రతి కష్టానికి, ప్రతి పరీక్షకి ఒక పునాదిలా నిల్చింది. మరి ఆ వాగ్దానం వెంటనే నెరవేరిందా? లేదు. అసలు కథ ఇక్కడే మొదలైంది. అరణ్యంలో దశాబ్దాలపాటు సాగిన సవాళ్ల మధ్య అతను విశ్వాసం రూపుదిద్దుకోవడం మొదలైంది. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి. దేవుడు అబ్రహామును పరీక్షించడాన్ని హీబ్రూలో నిసా అంటారు. అంటే ఏదో శిక్షించడానికి, క్రూరంగా ప్రవర్తించడానికి కాదు. అతని విశ్వాసం ఎంత నిజమైనదో బయటపెట్టడానికి, దాన్ని మరింత బలపరచడానికి మాత్రమే. ఒక వజ్రాన్ని సానబెట్టినట్టు అనమాట. ఈ పరీక్షలు ఎలా కొనసాగాయో చూడండి. 75 ఏళ్ల వయసులో పుట్టిన ఊరు వదిలేయమన్నాడు. వచ్చిన కొత్త దేశంలో వెంటనే కరువు. ఆ తర్వాత బంధువు కోసం పెద్ద రాజులతో యుద్ధం. ఇంట్లో భార్యల మధ్య గొడవలు. చివరికి 99 ఏళ్ల వయసులో నిబంధనకు గుర్తుగా సున్నతి. చూస్తుంటే కాలం గడిచే కొద్దీ పరీక్షలు ఇంకా కఠినంగా, ఇంకా వ్యక్తిగతంగా మారుతున్నాయి. అయితే ఇన్ని పరీక్షలు అబ్రహామును ఒక చివరి, అత్యంత కఠినమైన, అసలు ఊహకే అందని ఒక ఆజ్ఞ కోసం సిద్ధం చేయడానికి మాత్రమే. ఇప్పుడు మనం కథలో అత్యంత కీలకమైన ఘట్టానికి చేరుకున్నాం. అదే విశ్వాసం యొక్క అంతిమ పరీక్ష, ఇస్సాకు బలి. ఆ వాగ్దానపుత్రుడు, ఆ ఇస్సాకు. ఇప్పుడు దేవుడేమంటున్నాడంటే, నీకు ఒక్కగానొక్క కొడుకు, నువ్వు ప్రాణంగా ప్రేమించే నీ ఇస్సాకును తీసుకుని మోరియా దేశానికి వెళ్ళు. అక్కడ నేను చెప్పే పర్వతం మీద వాణ్ణి దహనబలిగా అర్పించు. ఒక్కసారి ఆలోచించండి. ఒక తండ్రికి ఇంతకంటే గుండెలు పిండేసే ఆజ్ఞ ఇంకొకటుంటుందా? కాని అబ్రహాం ఏం చేశాడు? తెల్లవారిజామునే లేచాడు. సంకోచించలేదు. బరువెక్కిన హృదయంతోనే ప్రయాణం మొదలుపెట్టాడు. ఆ 3 రోజుల ప్రయాణం అదొక నిశ్శబ్దయాత్ర. తండ్రి కొడుకుల మధ్య మాటల్లేవు. కాని ఆ నిశ్శబ్దంలోనే అబ్రహాం విధేయత, అతని వేదన స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ ప్రయాణం చివరిలో ఆ పవిత్ర పర్వతం మీద ఇస్సాకు అడిగిన ఆ ఒక్క అమాయకపు ప్రశ్న, తండ్రి, నిప్పు, కట్టెలున్నాయి, కాని బలి ఇవ్వడానికి గొర్రపిల్ల ఏది? ఆ మాటలు అబ్రహాము గుండెల్లో ఎలా గుచ్చుకుని ఉంటాయో కదా. దానికి అబ్రహాము సమాధానం చూడండి. నా కుమారుడా, దేవుడే చూస్తుంటాడు. తన కళ్లముందు ఎలాంటి పరిష్కారం కనిపించకపోయినా దేవునిమీద అతని నమ్మకం ఎంత అచంచలమైనదో ఈ మాటలు చెబుతున్నాయి. ఇక ఆ క్షణం రానే వచ్చింది. కళ్లల్లో నీళ్లు ధారగా కారుతున్నా తన ప్రాణమైన కొడుకుని బంధించి ఆ బలిపీఠం మీద పడుకోబెట్టాడు. ఇది సంపూర్ణ సమర్పణ. దేవుని పట్ల తన ప్రేమ అన్నింటికంటే గొప్పదని నిరూపించుకుంటున్న క్షణం. కత్తి పైకి లేపాడు. ఇంకొక్క క్షణంలో అంతా ముగిసిపోతోంది. కాని అదే చివరి క్షణంలో అబ్రహామా, అబ్రహామా, ఆగు అని ఒక దేవదూత స్వరం ఆ నిశ్శబ్దాన్ని చీల్చింది. మొత్తం పరిస్థితి మారిపోయింది. అప్పుడు చూస్తే దగ్గర్లోని పొదల్లో ఒక పొట్టేలు చిక్కుకొనుంది. దేవుడే బలిని ఏర్పాటు చేశాడు. అబ్రహాము పరీక్ష పూర్తయింది. అతను గెలిచాడు. అబ్రహాము సహనం ఒక గొప్ప వారసత్వాన్ని మిగిలిచింది. ఇప్పుడు మనం ఈ కథలోని లోతైన పాఠాలు, దాని శాశ్వత ప్రభావం గురించి మాట్లాడుకుందాం.
ఈ పరీక్షల నుంచి మనం నేర్చుకోవలసింది చాలా ఉంది. విశ్వాసమనేది సుఖంగా ఉన్నప్పుడు కాదు, కష్టాల్లోనే బలపడుతుంది. నిజమైన విధేయత మన తర్కానికి అందనిది. మనం దేన్నైతే ఎక్కువగా ప్రేమిస్తామో అదే మనకు అతిపెద్ద పరీక్ష అవుతుంది. మనం పూర్తిగా దేవునికి లొంగిపోయినప్పుడే ఆయన ఏర్పాటు కనిపిస్తుంది. అంతిమంగా విశ్వాసమంటే ఏదో పొందడం కాదు, దేవుణ్ణి నమ్మడం. ఆ తర్వాత దేవుడు అన్న మాటలు చూడండి. నీకు ఒక్కగానొక్క కుమారుడని కూడా చూడకుండా నాకివ్వడానికి వెనుకాడలేదు, ఇప్పుడు తెలిసింది నువ్వు నిజంగా నాకు భయపడతావని. ఇది ఒక దైవిక ధృవీకరణ. అబ్రహాము విశ్వాసం నిరూపించబడింది. తన అద్భుతమైన సహనం ద్వారా అబ్రహాము కేవలం ఒక వంశానికి పితామహుడిగానే కాదు, రాబోయే తరాలన్నింటికీ విశ్వాసులకు తండ్రిగా నిలిచిపోయాడు. అతని అచంచలమైన విశ్వాసం అందరికీ ఒక గొప్ప ఆదర్శంగా మారింది. సరే, ఈ కథను ఒక ప్రశ్నతో ముగిద్దాం. అబ్రహాముకు మోరియా పర్వతం ఒక పరీక్షాస్థలం. మరి మన జీవితంలో మన విశ్వాసం అంతిమంగా పరీక్షించబడే అలాంటి పర్వతాలు ఏవి? ఆలోచించండి.